వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఇప్పటికే ఓ పాజిటివ్కి సంబంధించి బ్లడ్ గ్రూప్ వివరాలు అయితే ఇప్పటికే ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు చూడలేనట్లయితే చూడొచ్చు. అయితే చాలామంది ఓ నెగిటివ్కి సంబంధించిన వివరాలు అయితే చెప్పమన్నారు కాబట్టి ఈ వీడియో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మరి వైద్యులు తెలియజేస్తున్న విషయాలతో పాటు కొన్ని ముఖ్యమైన వివరాలు, సీక్రెట్స్ అనుకోవచ్చు, మరి దీనికి సంబంధించిన విషయాలు తెలియలేనివి మీకైతే చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అదేవిధంగా మనలో చాలామంది బ్లడ్ గ్రూప్ అంటే ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్, కానీ ఓ నెగిటివ్ అనేది చాలా తక్కువగా వింటూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క ఓ నెగిటివ్ అనేది అందరిలో కూడా ఎక్కువ శాతం ఉండదు అనమాట. చాలా తక్కువ రేర్ పీపుల్కి అయితే ఈ యొక్క ఓ నెగిటివ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ యొక్క బ్లడ్ గ్రూపు అసలు ఓ నెగిటివ్లో అంత ప్రత్యేకత ఏమైనా ఉందా అంటే కనుక దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు కొన్ని తెలుసుకుందాం. ముందుగా ఓ నెగిటివ్ అంటే ఏంటి? మన రక్తంలో ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్స్తో పాటు ఆర్హెచ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటుంది. అంటే ఈ యొక్క ఆర్హెచ్ ఫ్యాక్టర్ కూడా ఉండడం జరుగుతుంది. అంటే ఓ నెగిటివ్ అంటే ఏబిఓ సిస్టంలో ఓ గ్రూపు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం అయితే ఉందన్నమాట. ఏంటి అంటే ఓ నెగిటివ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఏదైతే ఉంటుందో అత్యవసర పరిస్థితుల్లో రోగి బ్లడ్ గ్రూప్ వెంటనే తెలియని సమయంలో కొన్ని పరిస్థితుల్లో ఇతర బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారి ట్రాన్స్ఫ్యూషన్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. అందుకే ఓ నెగిటివ్ అనేది బ్లడ్ని సాధారణంగా యూనివర్సల్ రెడ్ సెల్ డోనర్ అని పిలుస్తారు. అయితే ఇది అన్నీ కూడా బ్లడ్ ప్రొడక్ట్స్కి లేదా ప్రతి పరిస్థితికి వర్తించదు. అది కూడా మీరు గమనించాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఓ నెగిటివ్ చాలా కామన్ బ్లడ్ గ్రూప్ కాదు. జనాభాలో ఇది శాతం దేశ జనాభా ఆధారంగా మారుతూ ఉంటుంది. అందుకే ఓ నెగిటివ్ డోనర్స్ అవసరం చాలా ముఖ్యంగా కూడా ఉంటుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద మిస్కాన్సెప్షన్ ఉంది. ఒక ఓ నెగిటివ్ ఉన్న వాళ్ళు అందరికీ కూడా బ్లడ్ ఇవ్వగలరు కాబట్టి వాళ్ళు అందరి నుంచి బ్లడ్ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్. సాధారణంగా ఓ నెగిటివ్ వ్యక్తి రెడ్ బ్లడ్ సెల్ అనేది ట్రాన్స్ఫ్యూషన్ కోసం ఓ నెగిటివ్ బ్లడ్నే పొందాలి. వేరే వాళ్ళ బ్లడ్ని పొందడానికి వీల్లేదు. వైద్యులు క్రాస్ మ్యాచింగ్ మరియు క్లినికల్ పరిస్థితిని బట్టి నిర్ణయం అయితే తీసుకుంటూ ఉంటారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఓ నెగిటివ్ బ్లడ్ ఉన్న వ్యక్తి ప్రెగ్నెన్సీ సమయంలో ఆర్హెచ్ ఫ్యాక్టర్ విషయంలో ప్రత్యేక మెడికల్ అటెన్షన్ కూడా అవసరం కావచ్చు. ముఖ్యంగా తల్లి ఆర్హెచ్ నెగిటివ్గా, బిడ్డ ఆర్హెచ్ పాజిటివ్గా ఉన్నప్పుడు ఆర్హెచ్ ఇన్కంపాటిబిలిటీ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నీటి వైద్యంలో దీనిని గుర్తించి అవసరమైనప్పుడు ప్రివెంటివ్ ట్రీట్మెంట్తో సమస్యలను చాలా వరకు కూడా నివారించవచ్చు అనమాట. అయితే ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైన పర్సనాలిటీ, ఇంటెలిజెన్స్ లేదా సూపర్ న్యాచురల్ పవర్స్ లాంటివి ఉంటాయని అనుకోమాకండి. సోషల్ మీడియాలో కొన్ని విషయాలు అయితే అటువంటివి వైరల్ కూడా జరిగింది. మరి శాస్త్రీయంగా అటువంటి ఆధారాలు అయితే ఏమీ లేదు. ఇది చాలా వరకు కూడా రేర్ బ్లడ్ కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా వీరు హెల్త్ విషయంలో, అదేవిధంగా బ్లడ్ అవసరమైన విషయంలో కూడా చాలా వరకు కూడా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తర్వాత వీడియోస్లో రాబోతుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమంది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.